అండి నిన్న ఈవినింగ్ టైంలో దోసపిండి, ఇడ్లీ పిండి అయితే గ్రైండ్ చేశాను. దోసల పిండి పులిస్తేనే బావుంటది కదా అని చెప్పేసి బయటే ఉంచేశాను. అది తీరా మార్నింగ్ లేచి చూసేసరికి పొంగిపోయింది. నేను సేఫ్టీగా అడుగున ప్లేట్ పెట్టాను. లేదంటే డబుల్ పని అయిపోయేది. ఇంకా పిండి 2 గిన్నెల్లోకి తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేశాను. ఈరోజు ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ అది కూడా తినము. నూనె కూడా తినము. పుట్నాలు, కొబ్బరి, కొత్తిమీర వేసి చట్నీ అయితే చేశాను. ఈరోజు మాఘ శనివారం రెండో వారం కదా! వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపం వెలిగించుకుని పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మా వారు నేను కలిసి టిఫిన్ చేసేసి వన్నూక నిన్నే ఆడేశాను. జల్లించి డబ్బాలో వేసుకోలేదు. అందుకు అదంతా జల్లించేసి డబ్బాలో వేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అత్తేసరన్నం, పచ్చి పులుసు, కొబ్బరికాయ పచ్చడి. పచ్చి పులుసుకి వంకాయ అది కూడా కట్టెల పొయ్యి మీద కాల్చుకుని చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంక ఇప్పుడు పొయ్యి గది లేదు కాబట్టి ఇంకా గ్యాస్ మీద కాల్చేసి చేసేసాను. ఇంకా వేడివేడిగా లంచ్ చేసేసి కొన్ని గిన్నెలు ఉంటే క్లీన్ చేసేసుకొని బట్టలు కూడా ఉతికేసుకున్నాను. ఈవినింగ్ టైంలో గుడికి వెళ్తాము. అందుకనే పనులు తొందరగా చేసుకున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.